సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ చూడండి, అంటే మన స్మాక్ డౌన్ నిన్న నైట్ వచ్చింది. బట్ ఏంటంటే మనకి మన ఇండియా టైం టేబుల్ ప్రకారము దగ్గర నైట్ 2 గంటల వరకు వచ్చింది అన్నమాట. సో అందుకని మనం ఈరోజు అని చెప్పొచ్చు మన స్మాక్ డౌన్కి. అండ్ నిజంగా స్మాక్ డౌన్ నిన్న జరిగినప్పుడు చాలా తమాషాలు జరిగినాయి అన్నమాట. ఆ తమాషాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. ఫ్యాన్స్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే బాస్ స్టార్టింగ్లో చాలా అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ఆ ఫ్యాన్స్ ఎనర్జీ చూడగానే లేదా మస్తు ఇంట్రెస్ట్ వచ్చింది మన స్మాక్ డౌన్ పైన. స్టార్టింగ్లోనే చాలా జబర్దస్త్ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి ఏమైనా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో మన ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ అయిపోయింది. ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పైన అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడినారు. చాలా నిజం చెప్తున్నా, చాలా సాలిడ్గా అనిపించింది అనమాట. దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారు అంటే, చూడు కోడీ రోడ్స్, ఫస్ట్ నీతో మాట్లాడే ముందు నేను ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు రీసెంట్ జరిగిన రా ఎపిసోడ్ చూసినారా? అండ్ ఆ రాలో కోడీ రోడ్స్ జే ఉసోకి ఓడిపించేసినాడని ఈ టైంలో మన ర్యాండీ ఆర్టన్ మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే చాలా పెద్ద టెక్నికల్ గ్లిచ్ అనమాట, చాలా పెద్ద అది ప్రాబ్లం అయిపోయింది అనమాట. అండ్ అది ఏంటంటే మన స్మాక్ డౌన్ స్ట్రక్ అయిపోయింది. అంటే షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంత బాగానే ఉండే. కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ రింగ్లోకి వచ్చేసినారు. వాళ్ళ మధ్య సెగ్మెంట్ బి స్టార్ట్ అయిపోయింది. కానీ అక్కడ ఏమైందంటే మన దగ్గర మన నెట్ఫ్లిక్స్ పైన మన స్మాక్ డౌన్ లైవ్ స్ట్రీమ్ ఆగిపోయింది అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఓన్లీ మన దగ్గర అని కాదు, ప్రతి ఒక్క కంట్రీలో, అంటే ఏ కంట్రీలో నెట్ఫ్లిక్స్ పైన వస్తుందో మన డబ్ల్యూడబ్ల్యూ ప్రతి ఒక్క జాగాలో ఆ లైవ్ స్ట్రీమ్ అనేది ఆగిపోయింది అనమాట. అండ్ వాళ్ళు స్క్రీన్ పైన ఈ టైప్లో అంటే ఒక వీడియో ప్యాకేజ్ ప్లే చేసిన వీడియో వచ్చి నేను ఆ స్క్రీన్ షాట్స్ పెట్టేస్తాను ఇక్కడ. అండ్ దాని తర్వాత మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ల పైన మెసేజ్ చేసినారు. సో అందుకే నేను మీ అందరికీ మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి అని చెప్తాను అనమాట. ఎందుకంటే నిన్న నేను మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీలో నేను అసలు ఏం జరుగుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అనమాట. అంటే ఇప్పుడు అది ఒక టెక్నికల్ గ్లిచ్ అనమాట. అండ్ అంతేకాదు మైకల్ కోల్ అంటే ఇప్పుడు ఒక ½ అన్ అవర్ వరకు స్ట్రీమ్ ఆగింది కదా, లైవ్ స్ట్రీమ్ ఆగింది కదా, అంటే స్మాక్ డౌన్ ఆగిపోయింది కదా. సో దాని తర్వాత మన మైకల్ కోల్ ఏమని చెప్పినారంటే ఒక టెక్నికల్ ఇష్యూ ఏందని చెప్పినారనమాట. కానీ తర్వాత కనుక్కుంటే ఏమని తెలిసింది అంటే పవర్ కట్ అయిందంటే అక్కడ ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి కంట్రీలో అక్కడ రియాద్లో అంటే పవర్ కట్ అవ్వడం అంటే ఏం అర్థం కాలే. అంటే పవర్ కట్ అయితే మరి మొత్తంకి స్ట్రీమ్ ఆగిపోతుందా అంటే వాళ్ళు పవర్ ఆఫ్ అని రీజన్ ఇచ్చినారనమాట ప్రెజెంట్ కోసం అయితే. బట్ నిజం చెప్తున్నాను, నా లైఫ్లో ఎప్పుడు ఇలా చూడలేదు అనమాట. అంటే ఒక షో నడుస్తుంది, అది స్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ షో నడుస్తుంది. అండ్ ఒకటేసారి మన షో ఆగిపోవడం అంటే నిజంగా ఫస్ట్ టైం ఉండేనమాట. నిజం చెప్పాలంటే అసలు ఏంది ఇదంతా అని నేను షాక్ అయినా. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి మార్నింగ్ వస్తే డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ మన దగ్గర చాలా తక్కువ, అంటే సౌదీ అరేబియా లాంటి కంట్రీలో జరిగినప్పుడే ఇలాంటి ఏమైనా ఇంటర్నేషనల్ అంటే ఏమైనా ప్రీమియర్ లైవ్ జరిగినప్పుడే మన దగ్గర టైమింగ్ మ్యాచ్ ఒక్కొక్కసారి నైట్లో వస్తుంది. అండ్ నైట్లో వచ్చినప్పుడు మనం నైట్లో షో చూసి ఎంజాయ్ చేద్దామంటే దగ్గర నేను చెప్తున్నాగా 30 నుంచి 32 మినిట్స్ వరకు అంటే లైవ్ స్ట్రీమ్ అంటే మన స్మాక్ డౌన్ లైవ్ ఆగిపోయింది అనమాట. నిజంగా షాకింగ్ ఉండే. రీజన్ ఏమో పవర్ ఆఫ్ అని ఇచ్చినారు. సో ఇది ఎలాంటి పవర్ ఆఫ్, అసలు ఎలాంటి టెక్నికల్ గ్లిచ్ అయింది అంతా మనకి ఇన్ ఫ్యూచర్లో ఇంకా తెలుస్తుంది. కానీ ప్రెజెంట్ కోసం అయితే వాళ్ళు పవర్ ఆఫ్ అని చెప్పినారు. కానీ దీని మధ్యలో కోడీ రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ సెగ్మెంట్ అయిపోయినాయి. నేను కొన్ని వీడియోస్ చూసినాను. అండ్ ఆ వీడియోస్లో మన కోడీ రోడ్స్ లాస్ట్లో ఒక మాట చెప్పినారు. అంటే ఏదేమైనా కానీ కింగ్ ఆఫ్ ద రింగ్ నేనే గెలుస్తానని మన కోడీ రోడ్స్ చెప్పిండు అనమాట. కోడీ రోడ్స్ అక్కడికి వెళ్ళిపోయాడు. బ్రాల్ ఏం జరగలేదు ఇలా మధ్యలో. అండ్ దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్ అక్కడ ఫ్యాన్స్ అందరికీ ర్యాండీ ఆర్టన్ ఈడ్ చేసినారనమాట. ర్యాండీ ఆర్టన్ ఈట్ అన్నారు. అంటే అక్కడ తెలిసిపోయింది అనుకుంటా ఇట్లా పవర్ గ్లిచ్ చేసిన సంథింగ్ తెలిసినట్టుంది. సో అందుకే అక్కడ రింగ్లో కొంచెం టైం పాస్ చేసినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన జేసీకి సోలో సికో చెప్పినారనమాట. మనం ఒక అవకాశం ఇద్దాం, జిమ్మీ ఊసోతో ఈరోజు మ్యాచ్ ఉంది కదా, సో మ్యాచ్ తర్వాత ఒక అవకాశం ఇద్దాం అనమాట, మన టీంలో కలిసిపోతే మంచిగా ఉంటుంది ఈ టైప్లో మన సోలో చెప్పిండు అనమాట. అండ్ ఈ మ్యాచ్లో మన సోలో సికో కొంచెం ఇంటర్వ్యూ చేసిండు. సో అందుకని బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన జేసీ గెలిచినారనమాట. అండ్ మన జిమ్మీ ఊసో ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఓడిపోయిన తర్వాత సేమ్ మన సోలో సికో ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజ్ చెప్పిండు కదా ఒక అవకాశం ఇద్దాం జిమ్మీ ఊసో కానీ. సో అందుకని జిమ్మీ ఊసోకి ఒక అవకాశం ఇచ్చిండనమాట సోలో సికో. అంటే మా టీంలో కలిసిపోయిన హక్ చేసుకొని చెప్పిండు. అండ్ హక్ చేయమో ఇట్లా చేయట్లేదు చేసిండనమాట. కానీ అంతలోనే మన జిమ్మీ ఊసో హగ్ లేదు ఏం లేదని చెప్పి ఒకటే చంపదెబ్బ అంటే ఒక స్లాబ్ ఇచ్చి పడేసిండనమాట సోలో సికోకి. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన సోలో సికో అండ్
జేసీ కలిసి అంటే మన జిమీ ఊసో పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన జిమీ ఊసో కాపాడడానికి మన జేకబ్ ఫాటు వచ్చినారనమాట. జేకబ్ ఫాటు వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన జిమీ ఊసో వీళ్ళ పైన అటాక్ చేసినారనమాట. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన జేకబ్ ఫాటు అండ్ జిమీ ఊసోదే ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ కొంచెం సేపు తర్వాత అంటే షో ఎండింగ్ టైంలో బ్యాక్ స్టేజ్ జిమీ ఊసో జేకబ్ ఫాటు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. బట్ స్టీలీలో అంటే స్టీలీల మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఏం లేదన్నమాట. అంటే నువ్వు నాకు హెల్ప్ చేసినా నాకు హెల్ప్ అవసరం లేకుండే, బట్ నువ్వైనా హెల్ప్ చేసినావు, సో అందుకే నేను నీకు వచ్చి హెల్ప్ చేసినా అని మన జేకబ్ ఫాటు చెప్పినారనమాట. సో ఈ టైప్లో ఇలా మధ్య చిన్న ప్రాబ్లం అయితే చూపిస్తుంది. అంటే స్టిల్ ఇంకా ఇలా అంత కలవలేదు, జిమీ ఊసో అండ్ జేకబ్ ఫాటు అంత కలవలేదు అనమాట. స్టిల్ కొంచెం ఇలా మధ్యలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూస్తున్నాం. బట్ ఇన్ ఫ్యూచర్లో కలిసిపోయినా కలిసిపోవచ్చు, మేబీ ఏమో చెప్పలేము. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. అంటే మన జూలియా వర్సెస్ జెలినా వేగా మధ్యలో మనకి మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ క్వశ్చన్ బాస్ మీ అందరితో, అండ్ క్వశ్చన్ ఏంటంటే జూలియా ఎంట్రీ లేదా నిజాన్ని చాలా జబర్దస్త్ అనిపిస్తుంది బాస్ నాకు. అంటే జూలియా ఎంట్రీ అవుతున్నప్పుడు లేదా చాలా మస్తు అనిపిస్తుంది అనమాట. అంటే చాలా రేర్గా థీమ్ సాంగ్స్ నచ్చితే నాకు. అండ్ మన జూలియా థీమ్ సాంగ్ చాలా జబర్దస్త్ అనిపిస్తుంది బాస్ వినడానికి. సో ఇప్పుడు అంటే మీరు చెప్పండి, మీకు బి అంటే మన జూలియా ఎంట్రన్స్ మంచిగా అనిపిస్తుంది మీకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే జూలియా వర్సెస్ జెలినా వేగా మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన జూలియా గెలిచింది అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరో కాదు మన జూలియా. అండ్ అయినా జెలినా వేగా ఛాంపియన్ ఉండే. స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉండే కానీ మధ్యలో అంతా ఏం కనిపించలేదు. కానీ ఇప్పుడు టైటిల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన జూలియా న్యూ ఛాంపియన్ అయిపోయింది అనమాట. సో చూడాలి ఇప్పుడు జూలియా ఏం చేస్తుందో. అంటే టైటిల్ పైన మంచి ఇంట్రెస్ట్ రావాలి, ఆ టైప్లో వీళ్ళు చేస్తే ఇంకా మొదలు వస్తుంది. మన టైటిల్ చిన్న పెద్ద అని కాదు, ఏ టైటిల్ ఉన్నా సరే ఆ టైటిల్ ఏ సూపర్ స్టార్ హోల్డ్ చేస్తున్న అది చాలా పెద్ద, అది ఒక పెద్ద మ్యాటర్ అనమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ఆ టైటిల్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళొచ్చు నిజం చెప్పాలంటే. చిన్న టైటిల్ అయినా సరే పెద్ద టైటిల్ అయినా సరే ఓకే టైటిలే ఉంటుంది. సో చూడాలి ఇప్పుడు జూలియా ఏం చేస్తుందో. అండ్ బాస్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ అంటే మన మ్యాచ్ అయితే కాదు కానీ ఒక మంచి సెగ్మెంట్ అండ్ చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. మన వెయిట్ బెరెట్ అక్కడ లైన్ బై లైన్గా అంటే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ఫైనల్స్ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ అండ్ ఆస్కా ఫైట్ చేయబోతుంది కదా. సో అందుకని అక్కడ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినారనమాట. అండ్ ఇలా మధ్య చిన్న సెగ్మెంట్ జరుగుతుంటుంది. మన ఆస్కా అంటే మాట్లాడుతున్న ఫ్యాన్స్ చాలా మంచిగా రియాక్ట్ అయినారనమాట. అండ్ అంతేకాదు ఈ సెగ్మెంట్ మధ్యలో మన నేయోమి వచ్చేసింది అనమాట. నేయోమి వచ్చి ఏమని చెప్పిందంటే అసలు మీరేంది మీ పవర్స్ గురించి మాట్లాడుతున్నారు, మీరు పెద్ద గెలుస్తారని మాట్లాడుతున్నారు, అసలైన పవరు ఇంకెవరి చేతులు కాదు నా చేతులు ఉంది, ఎందుకంటే నా దగ్గర మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు ఉంది, అర్థమవుతుందా అని మన నేయోమి మాట్లాడుతున్నప్పుడు పాపం అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ తిట్టినారు బాస్. నిజం చెప్తే నాకు నచ్చలేదు బాస్, తిట్టేసినారు. ఒకటిసారి తిట్టి పడేసినారు, చాలా గలీజ తిట్టినారనే మాట చాలా క్లియర్లీ కనిపించింది మన నేయోమి ఫేస్ పైన. అంటే కొంచెం బాధ కనిపించింది, బట్ అయినా నేయోమి కొంచెం బాగానే కవర్ చేసి ఆ సెగ్మెంట్ని కంటిన్యూ చేసిందన్నమాట. అండ్ వచ్చిన బ్రాల్ జరిగిందంటే మన జేడ్ కార్గిల్ నేయోమి పైన అటాక్ చేసినప్పుడు ఆస్కాయ్ తాకిందనమాట. దాని తర్వాత మన ఆస్కాయ్ ఫైట్ బ్యాక్ చేసిందనమాట. అండ్ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన ఆస్కాదే ఉండే. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఫైనల్స్ మ్యాచ్లో క్వీన్ ఆఫ్ ద రింగ్ మ్యాచ్లో ఆస్కా వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అంటే మన డిఐవై వర్సెస్ ఆండ్రాడే అండ్ మన రే ఫినిక్స్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ చాలా మంచి రెస్లింగ్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ నిజం చెప్తున్నాను, మన ఆండ్రాడే రిటర్న్ చేసినప్పటి నుంచి లేదా ఆండ్రాడే రెస్లింగ్లో లేదా నిజంగా చాలా మదొస్తుంది. అంటే ఆండ్రాడేకి మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఫ్యూచర్లో మంచి పుష్ ఉంటే మంచి ఉంటే అనుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే ఈ రెస్లింగ్ చూస్తే మీకు అర్థమైపోతే రే ఫినిక్స్ చాలా జబర్దస్త్ ఫైట్ చేసింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఆండ్రాడే అండ్ మన రే ఫినిక్స్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన రాన్ కిల్లింగ్స్. అంటే మన R-Truth రింగ్లో వచ్చినారు. అండ్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే హే చూడండి వాట్సాప్ అంటే నా పేరు రాన్ కిల్లింగ్స్ అనమాట, మీరు నా పేరు పైన రెస్పెక్ట్ ఇవ్వండి ఈ టైప్లో మన R-Truth చెప్పినారు. అండ్ మన జాన్ సీనాకి పిలిచినారు అనమాట బాస్. అండ్ నిజం చెప్పాలంటే చూడండి R-Truth రిటర్న్ చేసినప్పుడు నుంచి అంతా బాగానే ఉండే. ఫన్నీ క్యారెక్టర్ నుంచి ఒక సీరియస్ క్యారెక్టర్లో వెళ్ళిపోయిండు R-Truth, అది బాగానే ఉండే. కానీ ఊకుకే నాకు జాన్ సీనా కావాలి నా పేరు రాన్ కిల్లింగ్స్, నా పేరు
పైన రెస్పెక్ట్ ఇవ్వండి అంటే ఆ సేమ్ రిపీట్ చేస్తలేదా? నిజం చెప్తా అంటే అంత మంచిగా అనిపిస్తలే అనమాట. ఇప్పుడైనా డబ్ల్యూడబ్ల్యూ దగ్గర అండ్ ఎస్పెషల్లీ మన R-Truth దగ్గర అవకాశం ఉందన్నమాట. ఫ్యాన్స్ ఇంత మంచి సపోర్ట్ చేసి మళ్ళీ ఒకసారి అంటే డబ్ల్యూడబ్ల్యూ తీసుకొచ్చేలా చేసినప్పుడు ఇలాంటప్పుడు R-Truth అంటే మరి ఇట్లా మాట్లాడకుండా నాకు ఓకే నా పేరు మీద రెస్పెక్ట్ ఇవ్వండి అని ఆల్రెడీ రెస్పెక్ట్ ఇచ్చినారనే కదా, నువ్వంటే రెస్పెక్ట్ ఉందనే కదా నీకు మళ్ళీ ఒకసారి మాకు అంటే వీ వాంట్ ట్రూత్ అని చెప్పి ఫ్యాన్స్ ఇంత సపోర్ట్ చేసి మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేలా చేసినారు. సో ఓకే ఆ డైలాగ్ రిపీట్ చేయకుండా ఆ లైన్ రిపీట్ చేయకుండా మనోడు ఏం చేయాలంటే R-Truth అంటే స్టోరీ లైన్ పైన కరెక్ట్ స్టోరీ లైన్స్ పైన ఫోకస్ చేస్తే మంచిగా ఉంటాయన్నమాట. మరీ అంత సీరియస్వి కాకుండా అంటే మరీ అంత ఫనీవి కాకుండా అంటే ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్ నార్మల్గా ఉంటారు, నార్మల్గా ఉండేవి మంచి స్టోరీ లైన్స్లో ఇన్వాల్వ్ కావచ్చు అనమాట మన R-Truth స్పెషల్ నాకు ఇట్లా అనిపిస్తుంది. అండ్ అంతేగా అక్కడ జాన్ సీనా పిలిచినప్పుడు మన అలిస్టర్ బ్లాక్ ఎంకల్ నుంచి వచ్చి అటాక్ చేసినారనమాట మన R-Truth పైన. ఎందుకంటే 2 వారాల నుంచి ఊకే R-Truth అలిస్టర్ బ్లాక్ దారి మధ్యలో వస్తున్నారనమాట. రీసెంట్లీ బ్యాక్ స్టేజ్వి దారి మధ్యలో వచ్చింది. అక్కడ అలిస్టర్ బ్లాక్ అక్కడ మా స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ రా జనరల్ మేనేజర్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ R-Truth వచ్చి డిస్టర్బ్ చేసింది అనమాట. ఇందాకనే అంటే ఈరోజు అంటే స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్. సో అందుకనే మన అలిస్టర్ బ్లాక్ వచ్చి అటాక్ చేసి ఊకేనా దారి మధ్యలో రాకన్నట్టు దారి మధ్యలో వస్తే ఇలాగే ఉంటారు ఈ టైప్లో మన అలిస్టర్ బ్లాక్ వచ్చి నా వార్నింగ్ ఇచ్చేసినారు R-Truthకి. అండ్ ఇక్కడికి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళిపోయినారనమాట. అండ్ ఐ థింక్ ఇక్కడ నుంచి ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. R-Truth అండ్ అలిస్టర్ బ్లాక్ది స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఊకే జాన్ సీనా అనుకుంటా మంచి మంచి స్టోరీ లైన్స్ బుక్ చేయొచ్చు. అలిస్టర్ బ్లాక్ అండ్ మన R-Truth మంచి ఫ్యూడ్ ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది బాస్. ఓకే సో నెక్స్ట్ మనకి మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన వైట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే మ్యాచ్ మధ్యలో అంటే మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. చాలా మంది ట్యాగ్ టీమ్స్ అక్కడ ఈ మ్యాచ్లో కూడా వచ్చేసినారనమాట. ఎరిక్ రోవన్ మీ మ్యాచ్ మధ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరు కలిసి ఎరిక్ రోవన్ పైన బెటక్ చేసినారు. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మన వైట్ 6 ఫ్యామిలీకి అంటే వీళ్ళు మంచిగా బుక్ చేయొచ్చు ఓపెన్లీ చెప్పాలంటే బట్ వీళ్ళంతా మంచిగా బుక్ చేయలేకపోతున్నారు. ఈరోజు ఓపెన్ చెప్పాలంటే చాలా వీక్గా కనిపిస్తుంది అనమాట. ఈ మొత్తం ప్రాబ్లం అక్కడ ఎంతమంది ట్యాగ్ టీమ్స్ ఉండేనో మొత్తం అంటే వైట్స్ అంటే అందరు కలిపి ఈ మొత్తం ప్రాబ్లం లాస్ట్లో అప్పర్ హ్యాండ్ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఉండే బాస్. అండ్ దాని తర్వాత మన అంకల్ హౌడీ కొంచెం నవ్వుకుంటా అంటే ఒక స్మైల్ ఇచ్చి లుక్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయినారనమాట. సో ఓపెన్ చెప్పాలంటే కొంచెం వీక్గా అయితే కనిపిస్తున్నారు. బట్ ఓవర్ తెలుసు ఇన్ ఫ్యూచర్లో మంచి స్టోరీ అంటే ఇదే ట్యాగ్ టీమ్ డివిజన్లోనే మంచి స్టోరీలను చూపించి కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తారేమో చూడాలి. అంటే వీళ్ళంటే ఒక చిన్న భయం ఉండే వీళ్ళందరికీ అంటే ఎవ్రీ వీక్ అంటే వైట్ 6 అంటేనే మన ట్యాగ్ టీమ్ డివిజన్ కొంచెం భయపడుతున్నాయి. బట్ ఈరోజు భయం లేదు అన్నట్టు వీళ్ళు ఇచ్చి పడేసినారు మన వైట్ 6కి. సో ఇప్పుడు చూడాలి ఏమవుతుందో. మీకు ఏమనిపించింది వైట్ 6 మొత్తం అంటే సిచ్యువేషన్ పైన మీకు ఏమనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి నాజాస్ వర్సెస్ మన టిఫనీ మధ్యలో లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ ఏ టైప్లో డెలివర్ చేయాలి ఆ టైప్లో చేసినారనమాట. చాలా జర్స్ ఉండే కెండో స్టిక్ టేబుల్స్ అవన్నీ మనకి చూడడానికి దొరికినాయి. అంటే నిజం చెప్పాలంటే నాజాస్ అండ్ టిఫనీ ఇద్దరు చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు బాస్. ఫ్యాన్స్ అందరూ చాలా సాలిడ్గా ఎంటర్టైన్ చేసినారు. లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ అంటే మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడాలంటే మీకు కంపల్సరీ చూడండి. ఈ ఒకవేళ రెస్లింగ్ ఇష్టం అంటే చూడండి. అంటే చాలా మంచి రెస్లింగ్ చాలా మంచి డ్రామా ఉండే ఈ మ్యాచ్లో. అండ్ అంతేకాదు డ్రామా అంటే గుర్తొచ్చిందంటే మన మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే నయోమి మ్యాచ్ మధ్యలో వచ్చి క్యాషింగ్ చేద్దాం అనుకుంది. కానీ టిఫనీ ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని నయోమికి ఇచ్చి పడిచి అనమాట. అదే బ్రీఫ్ కేస్తో నా జాస్ పైన అటాక్ చేసి అనమాట. ఎందుకంటే మన టిఫనీ చాలా బాగా తెలుసు అంటే ఆ బ్రీఫ్ కేస్కి ఏ టైప్లో యూజ్ చేయాలంటే అదే బ్రీఫ్ కేస్ గెలిచి క్యాషింగ్ చేసి ఛాంపియన్ అయింది కదా మన టిఫనీ. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అందుకనే ఆ బ్రీఫ్ కేస్ బాగానే ఇచ్చి పడిచాయి అనమాట వీళ్ళకి. అండ్ ఈ లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే లాస్ట్లో ఆ టేబుల్స్ పైన పడేసినట్టు ఆ బ్రీఫ్ కేస్ కొట్టి అంటే డబుల్ టేబుల్ ఉంటే అక్కడ పడిపోయింది అనమాట మన నాజాస్. అండ్ కౌంట్ చేసే ముందు అంటే 10 కౌంట్ చేసే లోపు లెవెల్ అనమాట. సో అందుకనే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరే కాదు మన టిఫనీ. ఎస్ అంటే మ్యాచ్ మాత్రం చాలా జబర్దస్త్గా ఉండే. అండ్ ఒకవేళ మీరు ఈ మ్యాచ్ చూసినారంటే మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది మీ కామెంట్లో చెప్పండి డార్లింగ్. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాది. జాన్ సీనా ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అదే మిక్స్డ్ రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ మన జాన్ సీనా అంటే అక్కడ రింగ్లో రాగానే అక్కడ ఉన్న అనౌన్సర్ చాలా జబర్దస్త్గా అనౌన్స్మెంట్ చేసిండు మన జాన్ సీనా కోసం. అండ్ జాన్ సీనా మైక్ తీసుకొని ఏమని చెప్పాడంటే సౌదీ అరేబియాకి అంటే మీరు ఎప్పుడైనా చూసినా అంటే ఒక అసలైన ఛాంపియన్ ఈ టైప్లో కనిపిస్తాడు అనమాట. అండ్ నేను ఒక విన్నర్ని అండ్ మీ సీఎం పంగ్ ఒక పెద్ద లూజర్. ఎందుకంటే ఎప్పుడో సీఎం పంగ్ పని అయిపోయింది అనమాట. సీఎం పంగ్ ఒక కార్నర్లో వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఒక జీనియస్ని. అండ్ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడితే ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సీఎం పంగ్ ఏం చేయలేడు. అర్థమవుతుంది ఏం చేయలేడు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో.
అంటే ఒక టైప్లో సీఎం ఎట్లయినా ఓడిపోతాడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని ఈ టైప్లో జాన్ సీనా మాట్లాడుతుంటారు. కానీ బాస్ అంతలోనే అక్కడ ఒక థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ ఆ థీమ్ సాంగ్ విన్న తర్వాత జాన్ సీనా అంటే చాలా షాక్, అంటే అందరు షాక్ అయినారు. జాన్ సీనా స్పెషల్లీ చాలా షాక్ అయినారు. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ ఆఫ్ థగ్నామిక్స్ అంటే మన జాన్ సీనా ఒక జిమిక్ ఉంది కదా, సో ఆ జిమిక్ ది థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయిపోయింది. అండ్ మన సీఎం పంక్ డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్ జిమిక్ గెటప్లో వచ్చినారు బాస్. అంటే చూడగా చాలా విచిత్రంగా కనిపించింది మా సీఎం పంక్ ఆ గెటప్లో. బట్ సీఎం పంక్ బాగానే ట్రై చేసినారు, వచ్చినారు అనమాట. రింగ్లో వచ్చినారు, ఫ్యాన్స్ కొంచెం స్టార్ట్ అయింది, కొంతమంది పూజ చేసినారు, కొంతమంది చీర్ చేసినారు అనమాట. అండ్ ఇక్కడ బాస్ ఈ సెగ్మెంట్లో సీఎం పంక్ ఇచ్చి పడేసిండు బాస్. అంటే ఓపెన్లీ చెప్తున్నాను, చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ఇండైరెక్ట్లీ నిక్కీ బెల్లకి అక్కడ అంటే మెన్షన్ చేసిండు అనమాట మన జాన్ సీనా ఎక్స్కి. అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట మన సీఎం పంక్. సో సీఎం పంక్ ఏమని చెప్పిండంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం ర్యాప్ చేసేలా మాట్లాడిననే మాట. అంటే జాన్ సీనా జిమిక్లో వచ్చింది డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్లో. సో అందుకనే మన సీఎం పంక్ అంటే ఇది ఒక బేసిక్ పంక్ థగ్నామిక్స్ అని ఈ టైప్లో చెప్పిండనమాట. ఆయన మొత్తం ర్యాప్ చేసిండు బాస్, ఆ ర్యాప్లో వచ్చి పడేసిండు. సో సీఎం పంక్ ఏమని చెప్పిండంటే అంటే జాన్ సీనా అంటే నా పైప్ బాంబ్ దొంగలిచ్చిండు, అందుకే నేను అంటే జాన్ సీనాది జిమికే డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్ జిమికే మొత్తం దొంగలించి తీసుకొచ్చిన ఇక్కడ. ఎందుకంటే అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు చాలా స్లోమోలో మూవ్ అవుతున్నావు అనమాట. అండ్ మీద గుర్తుందా అంటే జాన్ సీనా ర్యాప్ చేస్తున్నప్పుడు చాలా హేట్ వచ్చేదన్నమాట. అండ్ అదంతా డిజర్వ్ చేస్తాడు జాన్ సీనా. అండ్ నువ్వు ఏమన్నావు జాన్ సీనా అంటే నువ్వు నాకు ప్రాబ్లం అని పిలిచినావు కదా, నువ్వు నాకు ప్రాబ్లం అన్నావు కదా. అసలైన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అండర్టేకర్ ఎప్పుడు అంటే బొంద పెట్టలేనంత బొంద నువ్వు పెట్టినావు సూపర్ స్టార్స్కి. అంటే చాలామంది బొంద పెట్టేసిండు అనమాట. అంటే చాలామంది సూపర్ స్టార్స్ది కెరియర్ ఖతం చేసేసిండు జాన్ సీనా ఈ టైప్లో మెన్షన్ చేసిండు మా సీఎం పంక్. అందుకే కదా జాన్ సీనా నువ్వు ఛాంపియన్ అంటే ఎంతమంది కెరియర్ సర్వనాశనం చేసే నువ్వు ఛాంపియన్ అయినావు, కానీ నువ్వు మొత్తం రెస్పెక్ట్ మొత్తం పోగొట్టుకున్నావు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒకవేళ నీ ప్లేస్లో ఉంటే ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటుండే. అంటే ఓపెన్ చెప్పాలంటే సీఎం అక్కడ ఏమైందంటే రిటైర్మెంట్ తీసుకుంటుండే. ఒకవేళ నా ఎక్స్కి ఇక్కడ మళ్ళొకసారి పనిలో పెట్టుకుంటే అంటే మళ్ళొకసారి హైర్ చేసుకుంటే అంటే మీకు అర్థమవుతుందా ఎవరికైనా టార్గెట్ చేసిండో మన సీఎం పంక్ నిక్కీ బెల్లాక్ అనే మాట. అంటే ఎక్స్ అని అక్కడ క్లియర్లీ మెన్షన్ చేసినట్టు ఇప్పుడు నిక్కీ బెల్లాక్ రీసెంట్లీ మరోసారి వచ్చింది కదా మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని సీఎం పంక్ అక్కడ ఏమని చెప్తున్నా అంటే రిటైర్మెంట్ తీసుకుంటుండే అనే మాట. అంటే నా ఎక్స్కి ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ మరోసారి అంటే ఇక్కడ తీసుకొస్తే అని ఈ టైప్లో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట మన సీఎం పంక్. అండ్ అంతేగా సీఎం ఇంకా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారనే మాట. ఒకవేళ జాన్ సీనా రెస్లర్ కాకపోతే ఒక మాల్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటుండే అనమాట. అండ్ మూవీస్లో చాలా కనిపిస్తున్నావు కదా, మూవీస్లో చాలా యాక్ట్ చేస్తావు, కానీ బటిస్టా నీ కానీ చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు అనమాట. అండ్ నువ్వు ఎప్పుడు అది సేమ్ బట్టల్లో ఈ సేమ్ హ్యాట్ ఇదే టీషర్ట్లో కనిపిస్తావు అనమాట జాన్ సీనా. అండ్ ఇంకా ఓపెన్ చెప్పాలంటే నువ్వు ఒక ఫిష్ బెలీ వైట్ హల్క్ హోగన్ లా కనిపిస్తున్నావు అని హల్క్ హోగన్ పేరు అక్కడ మెన్షన్ చేసినారు. అప్పుడే ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేసినప్పుడు ఎస్ అంటే అందరూ అంటే మొత్తం వరల్డ్ నా పేరు చాంట్ చేస్తుంది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని, ఇక్కడ నీకోసము యూ కాంట్ రెస్సల్ అని చాంట్ చేస్తాను చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ యూ కాంట్ రెస్సల్ అని చెప్పినారనమాట. జాన్ సీనాకి రెస్లింగ్ రాదని ఈ టైప్లో చాంట్ చేసినారనమాట. అండ్ ఇంకొకటి ఈ మాట చాలా కిరాక్గా ఉండే. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్ ఏమన్నారంటే చూడు జాన్ సీనా నువ్వు ఇంకొక 6 నెలలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, కానీ నేను స్టిల్ ఇక్కడ ఉంటాను, చాలా జబర్దస్త్గా ఫన్ చేస్తాను అండ్ ఫ్యాన్స్ కోసం నీ దగ్గర అస్సలు టైం లేదు. బట్ జేమ్స్ గన్ అంటే అండర్వేర్లు కడగనీకి నీ దగ్గర టైం ఉంది కదా అని ఎక్కడిచ్చినారు బాస్. జేమ్స్ గన్వి అండర్వేర్లు కడుగుతావు నువ్వు అని చెప్పినారు సీఎం పంక్ జాన్ సీనాకి. దీనమ్మా ఇంకేం అసలు ఈ సెగ్మెంట్ ఇంత పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతాడు అస్సలు అనుకోలేదు బాస్. చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట ఈ సెగ్మెంట్. అండ్ నువ్వు డీసీలో పెద్ద సూపర్ హీరో కదా, కానీ నువ్వు ఎప్పటికీ అంటే కొంచెం బేకారే ఉంటావు అనేమాట నా కోసం అని సీఎం పంక్ చెప్పినారు. అండ్ తిట్టినారనేమాట జాన్ సీనా అక్కడ చాలా తిట్టేసినారు. అండ్ ఇక ఫైనల్గా ఈ సెగ్మెంట్ ఇక్కడ అయిపోయింది బాస్. అంటే లాస్ట్లో అక్కడ ఏమో చెప్పినారంటే నువ్వు ఎప్పటికీ అంటే బి అని చెప్పేసిన అనమాట, నువ్వు అదే ఉంటావు, నీకు ఓడిపించేస్తాను రేపు మ్యాచ్లో అని చెప్పేసినారు ఇక మన సీఎం పంక్ జాన్ సీనాకి. అంటే రేపు అని చెప్పినారు, బట్ ఈరోజు ఉందన్నమాట నైట్ ఆఫ్ ఛాంపియన్స్. ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు, ఈరోజు నైట్ 10:30కి ఉంది. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడండి. బట్ ఈ సెగ్మెంట్ మాత్రము చాలా కిరాక్గా ఉండే బాస్, చాలా అంటే చాలా కిరాక్గా ఉండే అనమాట. కొన్ని బ్యాడ్ వర్డ్స్ బి ఉండే
సెగ్మెంట్లో. సో మీకు ఈ సెగ్మెంట్లో అనిపించింది మీ కామెంట్ ఇవ్వండి. అండ్ ఇక్కడనే స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో మీకు స్మాక్ డౌన్ ఈరోజు నచ్చిందా నచ్చలేదా కామెంట్ ఇవ్వండి. అండ్ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.